మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీమ. మనం ఇప్పుడు పార్వతీపురం మన్యం జిల్లా గుమలక్ష్మీపురం గ్రామంలో ఉన్నాము. ఇక్కడ చదువుల్లో సత్తా చాటుతూ తన విజయానికి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ కూడా అహర్నిశలు కష్టపడుతుందని చెప్పొచ్చు. ఆమె గేదెల భువనేశ్వరి. ఆమె ఆస్ట్రేలియాలోని క్వీన్స్ ల్యాండ్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కు సీట్ సాధించింది. అయితే ఇప్పుడు ఆ అమ్మాయితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఆ అమ్మాయి ఇలా ఒక్కొక్క మెట్టు ఎక్కడానికి ఆ అమ్మాయి వెనుక ఉన్న కష్టం, కృషి, పట్టుదల ఏంటన్నది ఆమె మాట్లాడి తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, మనమైతే ఆమె ఇంటి వద్ద ఉన్నాము. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి. నా పేరు గేదెల భువనేశ్వరి. మా నాన్నగారి పేరు గేదెల సత్యభగవాను. మా అమ్మగారి పేరు గేదెల కొత్తమ్మ. నాకు చెల్లి ఉంది. మా చెల్లి పేరు గేదెల గాయత్రి. అండ్ ఐఎమ్ ఫ్రమ్ ఎ ట్రైబల్ కమ్యూనిటీ. అండ్ నేను ఏదైతే చదువుకున్నానో 1 నుంచి 10వ తరగతి వరకు నేను మా సొంత ఊర్లో చప్పగొత్తిలి, కురుపాం మండలం, పార్వతీపురం మన్యం డిస్ట్రిక్ట్లో చేశాను. అండ్ నేను ఏదైతే 1 నుంచి 5వ తరగతి ఎలిమెంటరీ గవర్నమెంట్ స్కూల్లోనే చేశాను. అండ్ అంతేకాకుండా 6 నుంచి 10వ తరగతి వరకు జడ్పీహెచ్ఎస్ జిఎల్పురం గుమ్మలక్ష్మీపురంలోనే నేను నా 10th క్లాస్ వరకు నేను చదువుకున్నాను. ఆ తర్వాత డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అనేది నేను కోర్స్ చూస్ చేసుకున్నాను. అది వైజాగ్ విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అనే కాలేజ్లో నాకు సీట్ రావడం అనేది జరిగింది. సో దాంతో నేను 10th అయ్యాక కాలేజ్కి వైజాగ్ షిఫ్ట్ అయ్యాను. సో వైజాగ్లో నేను డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అనేది పూర్తి చేసుకున్నాను. ఆ తర్వాత నేను బీటెక్ ఇన్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ అనేది చేయడం జరిగింది. అది ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్, సూరంపాలెం, కాకినాడ. అక్కడ నా బీటెక్ అనేది కంప్లీట్ అయింది. సో నేను బీటెక్ చేస్తున్నప్పుడే నాకు మాస్టర్స్ చేయాలి అన్న ఒక ఆశ అనేది ఉండేది. సో నేను బీటెక్ అనేది రిలీవ్ అయిన వెంటనే నేను యూనివర్సిటీ సర్చ్ చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత అప్పటికే యూనివర్సిటీ డెడ్ లైన్స్ అనేవి అవ్వడంతో నేను నా ప్లాన్స్ని చేంజ్ చేసుకున్నాను. 1 year వరకు నేను గవర్నమెంట్ ఎగ్జామ్స్ అండ్ అంతేకాకుండా ఏదైతే మనకి అబ్రాడ్ వెళ్ళడానికి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. సో ఆ టెస్ట్ ప్రకారం నేను పీటీఈ కోచింగ్ అండ్ ఐలెట్స్ కోచింగ్ కూడా తీసుకోవడం జరిగింది. తర్వాత నేను చూస్ చేసుకున్న కంట్రీ అనేది ఆస్ట్రేలియా. సో ఈ ఆస్ట్రేలియాకి ముఖ్యంగా కావాల్సింది పీటీఈ. చాలా యూనివర్సిటీస్ పీటీఈ ఎగ్జామ్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. సో పీటీఈ ఎగ్జామ్ని నేను తీసుకొని అది రాయడం అనేది జరిగింది. సో దాంట్లో నేను క్వాలిఫై అవ్వడం కూడా అయింది. ఆ తర్వాత నేను ఆస్ట్రేలియాలో 1 నుంచి 5 యూనివర్సిటీల వరకు నేను అప్లికేషన్ అనేది పెట్టాను. నాకు 2 నుంచి 3 యూనివర్సిటీస్ వరకు నాకు ఆఫర్ అనేది వచ్చింది. బట్ ఆ తర్వాత అందులో నేను క్వీన్స్లాండ్ యూనివర్సిటీని చూస్ చేసుకున్నాను. ఎందుకంటే క్వీన్స్లాండ్ యూనివర్సిటీ అనేది మాస్టర్స్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్స్లో నెంబర్ 1 యూనివర్సిటీ ఇన్ ఆస్ట్రేలియా. అండ్ అంతేకాకుండా దీని యొక్క QS ర్యాంక్ వచ్చి యాజ్ 20 ఇన్ ద వరల్డ్ ఇన్ అగ్రికల్చర్ అండ్ ఫారెస్ట్రీ. సో నేను అందుకనే చూస్ చేసుకున్నాను ఆస్ట్రేలియా అండ్ క్వీన్స్లాండ్ యూనివర్సిటీ అనేది. సో క్వీన్స్లాండ్ యూనివర్సిటీ నుంచి నాకు అన్కండిషనల్ ఆఫర్ లెటర్తో పాటుగా 20% ఆఫ్ స్కాలర్షిప్ అనేది రావడం జరిగింది. బట్ ఏదైతే నాకు సిచ్యువేషన్స్ ఉన్నాయో ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ అనేవి చాలా లోగా ఉండడంతో పాటు అప్పటికే మా డాడీ గవర్నమెంట్ ఎంప్లాయ్, తను గవర్నమెంట్ టీచర్. బట్ స్టిల్ మాకు ఏదైతే ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ అనేవి చాలా లోగా ఉండడం అనేవి జరిగింది. ఎందుకంటే మా ఇంట్లో 2 ఆడపిల్లలం. ఇద్దరికి అంతే స్థాయిలో చదివించాలి, అంత ఎత్తుకి ఎదగాలి అన్న అతని ఆశలు మాకు ఇప్పటి వరకు నడిపించాయి. సో అది ఒక్కటే సరిపోదు కదా, దాంతోపాటు ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది కూడా కావాలి. సో ఎప్పుడైతే ఆఫర్ వచ్చిందో తర్వాత నేను దానివల్ల ఏం జరిగింది అంటే నేను వద్దు అనుకోవడం జరుగుతుంది. ఎందుకు అంటే అంత అమౌంట్ అనేది బేర్ చేయలేము. బట్ స్కాలర్షిప్ వచ్చినప్పటికీ వీ హ్యావ్ టు పే ద 80% ఆఫ్ ద మనీ. సో అందుకని నేను గవర్నమెంట్కి సపోర్ట్ అండ్ గవర్నమెంట్కి చెప్తున్నాను ఏమంటే నాకు సపోర్ట్ అండ్ కొంచెం హెల్ప్ అనేది చేయాలి అని కోరుకుంటున్నాను. సో మీరు హెల్ప్ చేయడం వల్ల నేను హయ్యర్ స్టడీస్ అనేవి నేను చదువుకోగలుగుతాను, నా ఎయిమ్ని నేను రీచ్ అవ్వగలుగుతాను. అండ్ అంతేకాకుండా నాకు ఏదైతే నేను ట్రైబల్ ఫ్యామిలీ నుంచి వచ్చానో నా ఏరియా కూడా ఏజెన్సీ ట్రైబల్ కాబట్టి ఇక్కడ ఉన్న ఫార్మర్స్కి హెల్ప్ చేయాలని నాకు ఒక కోరిక ఉండేది. సో ఏదైతే ఆ కోరికతో నేను అగ్రికల్చర్లోనే డిప్లొమా నుంచి ఇప్పటి వరకు నేను అగ్రికల్చర్లోనే రాణిస్తూ వచ్చాను. సో రేపు పొద్దున్న కూడా నాకు ఈ మాస్టర్స్ ఇన్ అగ్రికల్చరల్ సైన్స్లో వచ్చింది అండ్ అదే చేయాలనుకుంటున్నాను. దాంతో మన ఏరియా ఏదైతే ఏజెన్సీ ఉంటుందో
వాళ్ళ ఏజెన్సీ ఫార్మర్స్ కి హెల్ప్ చేయాలి అని అనుకుంటున్నాను. సో అంతవరకు తీసుకెళ్తారని గవర్నమెంట్ కి థ్యాంక్ యూ. విన్నారు కదా, భువనేశ్వరి మాటల్లోనే తన చదువుకి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఎంత కష్టపడింది ఏంటన్నది అన్ని మాటల్లోనే తెలుసుకున్నాము. అంతేకాకుండా స్కాలర్షిప్ వచ్చినా సరే 60 లక్షలకు పైగా కూడా ఖర్చు అవుతుందని అయితే వీళ్ళు చెప్తున్నారు. అయితే ఎవరైనా సరే అంటే ఇటువంటి వారిని ప్రోత్సహిస్తూ ఉంటే అంటే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది తన ప్రతిభకు ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్తున్న వారిని మనం అంటే ప్రోత్సహించాలి. అంతేకాకుండా ఎవరైనా సరే అంటే గవర్నమెంట్ కావచ్చు, దాతలు కావచ్చు, ఎవరైనా సరే ఇటువంటి వారిని ప్రోత్సహిస్తే మరికొంతమంది భువనేశ్వర్ లాంటి వాళ్ళు కూడా వస్తూ ఉన్నారని కూడా మనం చెప్పొచ్చు. మరి చూద్దాము భువనేశ్వరికి ఎటువంటి అవకాశాలు వస్తాయి, తన ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి ఎవరైనా కృషి చేస్తారేమో మన సుమన్ టీవీ తరఫున కూడా మనం వెయిట్ చేద్దాం. సుమన్ టీవీ, విజయనగరం.